హర్ముజ్లో హై టెన్షన్. ఇరాన్కు ట్రంప్ సీరియస్ వార్నింగ్. ఇరాన్ను రౌండప్ చేసిన వాషింగ్టన్, కత్తులు దూస్తున్న టెహ్రాన్. రెండు వారాల సీజ్ ఫైర్ విధ్వంసకర యుద్ధంగా మారబోతోందా? సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన తర్వాత ట్రంప్ చేసిన ట్వీట్ ఇది. ఈ పోస్ట్లో ఏముంది అన్న ప్రశ్నకే వస్తే, సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగా హర్ముజ్ జలసంధిని తెరవకుంటే భీకర దాడులు చేస్తామని హెచ్చరించాడు. ఇరాన్ ఇప్పటికే చాలా వరకు బలహీనపడిందన్న ట్రంప్, డీల్ అమలు విఫలమైతే ఇరాన్పై భీకర దాడులు చేసేందుకు వెనకాడమని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అందుకు అవసరమైన యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, సైన్యం ఇరాన్ పరిసరాల్లోనే ఉంటారని తెలిపాడు. అసలైన ఒప్పందం పూర్తిగా అమలయ్యే వరకు వారు అక్కడే ఉంటారని, ఒకవేళ ఏదైనా కారణం చేత ఒప్పందం అమలు కాకపోతే ఇంతకు ముందెన్నడూ ఎవరూ చూడని అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన రీతిలో దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. కానీ ట్రంప్ ఇప్పుడే ఈ ప్రకటన ఎందుకు చేశాడు? సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన కొన్ని గంటల తర్వాత హర్ముజ్ సమీపంలోని నౌకలకు ఇరాన్ నేవీ ఒక వార్నింగ్ ఇచ్చింది. ఈ జలసంధిని దాటాలంటే ఇప్పటికీ తమ సర్కార్ అనుమతి అవసరమని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నించే ఏ నౌకనైనా ధ్వంసం చేస్తామని రేడియో ద్వారా ఇరాన్ హెచ్చరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక పేర్కొంది. ఆ రేడియో సందేశంలో, హర్ముజ్ జలసంధి గుండా వెళ్లడానికి మీరు ఇరాన్ సెపా నావికాదళం నుంచి తప్పక అనుమతి తీసుకోవాలి. ఏ నౌక అయినా అనుమతి లేకుండా వెళ్లడానికి ప్రయత్నిస్తే అది ధ్వంసం చేయబడుతుంది అని చెప్పింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం ప్రస్తుతం చాలా నౌకలు హర్ముజ్ జలసంధిలో నిలిచిపోయాయి. ఆ తర్వాతే ఇరాన్ నుంచి హర్ముజ్ను మూసివేస్తున్నట్లు అధికారికంగా సంచలన ప్రకటన వచ్చింది. మరి సీజ్ ఫైర్ డీల్ కు ఒప్పుకున్న ఇరాన్ హర్ముజ్ను మూసివేసింది. హర్ముజ్ విషయంలో ఇరాన్ నిర్ణయానికి రీజన్ ఈ దాడులే. లెబనాన్పై కేవలం 10 నిమిషాల్లో 100 బాంబులు ప్రయోగించింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో మృతుల సంఖ్య 250 దాటగా 1000 మందికి పైగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ పార్లమెంటు స్పీకర్, శాంతి చర్చల ప్రతినిధి మహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నంత వరకు శాంతి చర్చలు జరపడం అసాధ్యమని, ఈ చర్చలే అసంబద్ధమని స్పష్టం చేశారు. లెబనాన్పై జియోనిస్టులు చేస్తున్న క్రూర దురాక్రమణ కారణంగా హర్ముజ్ను మళ్లీ మూసివేయాలని నిర్ణయించామని, కాల్పుల విరమణ అందరికీ వర్తించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఆ తర్వాతే హర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కానీ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాత కూడా లెబనాన్పై ఇజ్రాయెల్ ఎందుకు దాడులు చేస్తోంది? ట్రంప్ 2 వారాల సీజ్ ఫైర్ ప్రకటనకు మద్దతిస్తూనే ఈ ఒప్పందంలో లెబనాన్ను మినహాయిస్తున్నట్లు నెతన్యాహు పేర్కొన్నారు. ఎందుకంటే అమెరికా, ఇరాన్ ఒప్పందంపై నెతన్యాహు అసంతృప్తితో ఉన్నారు. ట్రంప్, ఇరాన్ మధ్య జరిగిన 10 అంశాల శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని నెతన్యాహు భావిస్తున్నారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణను, ఆంక్షల ఎత్తివేతను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా నెతన్యాహు ప్రధాన లక్ష్యం ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేయడం. హెజ్బుల్లా క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి రాకుండా ఉండాలంటే దక్షిణ లెబనాన్లోని సరిహద్దు గ్రామాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని, కుదరని పక్షంలో అక్కడ హెజ్బుల్లా ఉనికి లేకుండా చేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆ ఒప్పందం లెబనాన్కు వర్తించదని చెబుతూ లెబనాన్పై భీకర దాడుల ద్వారా యుద్ధం కొనసాగించాలని ప్రయత్నిస్తున్నారు. నిజానికి సీజ్ ఫైర్ అనేది కేవలం ఆయుధాలు సమకూర్చుకోవడానికే తప్ప యుద్ధాన్ని ముగించడానికి కాదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు అదే చెబుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన డెడ్ లైన్ గడువుకు ముందే ఇజ్రాయెల్, అమెరికా దళాలు దూకుడు పెంచాయి. ఇరాన్ మౌలిక సదుపాయాలు ధ్వంసం చేశాయి. ఈ స్థితిలో ఎన్ని ప్రతీకార దాడులు చేసినా ఇజ్రాయెల్ విమానాలకు కళ్లెం వేయలేని స్థితి కళ్లకు కనిపించింది. ఇలాంటి టైంలో శత్రువుతో పోరాడాలి అంటే భూగర్భంలోని ఆయుధాలు బయటకు తీయాలి. విమాన రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. అమెరికా విమానాలు కూల్చాలంటే రష్యా వెపన్స్ అవసరం. వీటన్నింటినీ సేకరించడానికి సమయం కావాలి. ఈలోపు చర్చలతో కాలయాపన చేసి ప్రజల్లో దేశభక్తిని రగల్చి మళ్లీ సిద్ధం చేయాలి అన్నది ఇరాన్ వ్యూహమని విశ్లేషకుల అంచనా. అదే నిజమైతే ఈ యుద్ధానికి ముగింపు ఇప్పట్లో లేనట్టే.